ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. అటు తరువాత అంటే అంతకు ముందు ఆయన శ్రమ పడుతూ వచ్చారు. నేను దప్పిక గొనుచున్నాను అనెను. అక్కడ వాక్య భాగంలో మరి ఆయన దప్పి కొనడానికి 3 కారణాలుగా మనం చెప్పుకుందాం. వివరంగా మరి చక్కగా గుర్తుండాలి అంటే మొట్టమొదటిది వచనములోనే ఉంది. అదే వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. లేఖనములు నెరవేరునట్లుగా ఆయన దప్పిగొనుచున్నానెను. లేఖనములలో ఏమి వ్రాయబడి ఉంది? ఆయన దప్పిక కొంటాడు అని వ్రాయబడి ఉంది. ఆయనకు చేదు చిరకను ఇస్తారు అని వ్రాయబడి ఉంది. చూద్దామండి. కీర్తనలు 69వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయి ఉన్నది అని చెప్పి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నారు. ఇవన్నిటినీ కూడా లేఖనములు అంటారు. లేఖనములు అంటే పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పూర్వమందు వ్రాయబడినటువంటి మాటలు. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రాక మునుపే వ్రాయబడినటువంటి ఈ మాటలు అన్నమాట. ఆ మాట నెరవేర్చటం కొరకై ఆయన దప్పికొనినట్లుగా చూస్తాం. మొట్టమొదటిది లేఖనము నెరవేరునట్లుగా ఆయన దప్పిక. 69:21 నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగా నిచ్చిరి. ఆయనకు దప్పిక అయినప్పుడు ఏం చేశారంట? ఏమిచ్చారు? చిరకను ఇచ్చారు. ఇది ఎక్కడ వ్రాయబడింది? లేఖనములలో వ్రాయబడింది. అంటే ఆయన రాకమునుపే మనం క్రిస్మస్ అప్పుడు చెప్పుకుంటాం కదా, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన కేసు అని, ఇవన్నీ కూడా లేఖనాలుగా యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో అలా వ్రాసినట్లుగానే ఈయన మరణములో కూడా దప్పిక విషయంలో లేఖనములు నెరవేరునట్లుగా ఆయన దప్పికొనినట్లుగా చూస్తాం. ఆ తర్వాత రెండోది, ఆయన శరీరములో చాలా అలసిపోయి ఉన్నాడనమాట. ఎలా ఉన్నాడు? అలసిపోయి ఉన్నాడు. శరీరం అంతా కూడా మరి ఆయనను మరి కొరడాలతో కొట్టడం, ముందుగా రాత్రి పట్టుకొని అటు ఇటు తీర్పుల కొరకు తిప్పడం, ఆ తర్వాత మరి ఆ సిలువను మోయిస్తూ యెరూషలేము వీధులన్నీ కూడా తిప్పారు. యేసు ప్రభు వారిని ఎన్ని దెబ్బలు కొట్టారండి? గట్టిగా చెప్పండి. 39 దెబ్బలు కొట్టారనమాట. ఆయన 39 దెబ్బలు కొడుతుంటే ఆ యొక్క కొరడాలకు ఒక కొంకెల్లాంటి ఇనప మరి చీలలు ఏ ఉంటాయి అంట, వాటిని మరి వీపు మీద అట్లా కొట్టి ఇట్లా లాగినప్పుడు ఆయన యొక్క వీపంతా కూడా చీల్చబడింది. ఆయన వీపంతా చీల్చబడి రక్తం కారుతూ ఉంది. ముండ్ల కిరీటం పెట్టి గట్టిగా నొక్కినప్పుడు రక్తమంతా కారుతూ ఉంది. మరి ఆయన యెరూషలేము వీధులన్నీ తిప్పేసి తిరిగి మరి తీసుకొచ్చి ఆ యొక్క అదే సిలువకు మరి మేకులను కొట్టారు. చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టి ఆయనను మరి ఆ సిలువలో ఉంచినప్పుడు ఆయన రక్తమంతా కూడా ధారలుగా కార్చబడింది. ఎవరి కొరకు? మన కొరకు. అయితే ఆ యొక్క రక్తమంతా కారిపోయిన తర్వాత మరి చెమటలు పట్టినాక మనం కొంచెం సేపు ఎండలోకి వెళ్ళొస్తే ఏమవుతుంది? మనకి దాహం అవుతుంది కదా. ఏదైనా పని చేసినప్పుడు దాహం అయింది. ఇందాక మా బెన్ని బాబు ఎక్కడో ఏదో కొండ దగ్గరికి వెళ్ళి అవన్నీ మరి క్లీన్ చేసి చేస్తున్నారంట. అక్కడ ఆ అబ్బాయితో పాటు ఇంకా కొంతమంది యూత్ పిల్లలు కూడా ఉన్నారు. ఆ అబ్బాయి ఫోన్ చేసి, మేము ఇంటికి వస్తున్నాము, మా కోసం చల్లటి నీళ్ళు ఉంచండి అని ఫోన్ చేశాడు వాళ్ళ డాడీకి. అంటే కొంచెం సేపు ఆ కొండ మీద మరి పని చేసినప్పుడే వాళ్ళకి ఏమైంది? దాహం అయ్యి
మంచి చల్లటి నీళ్లు ఉంచమన్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి శరీరంలో ఎంతగా ఆ రక్తాన్ని కారుస్తూ వీధులు వీధులు మరి ఆ యొక్క సిలువను మోస్తూ తిరిగినప్పుడు ఆయనకు దాహమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అలా దప్పికొని ఉన్నాడు ఆయన. మరి ఆయన ఈ లోకంలో ఉండగా కొన్ని మరి ఆశ్చర్య కార్యాలు చేశారు. ఏం కార్యాలు? మొట్టమొదటిది ఒకటి చెప్పండి. ఎప్పుడు చెప్పుకునే విషయాలే కదా. మనం సువార్తల్లో వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏమంటది? నీళ్లను ద్రాక్ష రసముగా మార్చారు. ఆ తర్వాత మరి శిష్యులు ప్రభువారు కలిసి దోణి ఎక్కి సముద్ర ప్రాంతానికి మరి దాటి సముద్రం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఏం జరిగింది? పెద్ద తుఫాను వచ్చింది. అలల చేత ఆ దోణి కొట్టబడుతూ ఉంది. అప్పుడు ఆయన లేచి ఏం చేశాడు? గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మళమై ఊరకుండు అన్నాడు. అంటే నీటి మీద ఆయనకు అధికారం ఉంది. ఈయన సృష్టికర్త అయిన దేవుని మరి కుమారుడై ఉన్నాడు. కానీ ఈ లోకానికి ఆయన ఏ రీతిగా వచ్చాడంటే మనుష్య కుమారుడిగా వచ్చాడు. మనకి దేని ద్వారా రక్షణ లేదు అంటే ఎడ్ల రక్తము ద్వారా లేకపోతే గొర్రెల రక్తము ద్వారా మనకి రక్షణ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే మనకి రక్షణ ఉంది. కనుక ఆయన తన రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చాడు. నీటి మీద అధికారం ఉన్నప్పటికీ ఆయన దాహము కొన్నట్లుగా మనం చూస్తున్నాం. శరీరము అలసి ఉండుట చేత ఆయన తప్పిక కొని ఉన్నాడు. మూడవది ఆత్మల రక్షణ విషయమై దాహం. ఒకటి లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన దప్పికొన్నాడు. రెండవది తన శరీరం అంతా కూడా అలసిపోయి ఉండటం వలన దాహము కొన్నాడు. మూడవది ఆత్మల రక్షణ విషయమై దాహం కొన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే మరి మనకు తెలిసిన విషయమే, ఇది కూడా తెలిసిన విషయమే. ఏంటంటే సమరయ గ్రామానికి వెళ్తూ సమరయ స్త్రీ దగ్గర మరి ఆయన ఎండలో ఆ బావి దగ్గర ఉండడం, ఆ తరువాత సమరయ స్త్రీ వచ్చి ఆయనతో మాట్లాడడం. ఆమెకు ఒక్క మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? ఆమె అంటుంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అదంతా చెప్పడానికి టైం కాదు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు మరి ఆమె అంటుంది, అయ్యా నేను ఇంత దూరం నీళ్ళ కోసం రాకుండా ఉండడానికి కోసమై నాకు నీళ్లు ఇవ్వమంటుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పిగా కొనును, మరలా దప్పికొను. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. ఆయన ఇచ్చేటువంటి నీళ్ళు ఎలాంటి అట? నిత్య జీవమునిచ్చేటువంటి నీళ్ళు. నిత్య జీవమునిచ్చే నీళ్ళమ్మా నేను ఇచ్చేది అన్నప్పుడు ఆమె ఈ లోక సంబంధమైన నీళ్లు కాదు అని గ్రహించుకొని ఆ కుండను అక్కడ వదిలిపెట్టి తన స్థితిని అంతటిని తీసుకెళ్ళి ఊరి వారితో చెప్పి తిరిగి తను కూడా రక్షించబడినట్లుగా మనం చూస్తాం. ఆ ఆత్మ దేవునికి అవసరమై ఉన్నది కాబట్టి దేవుడు అక్కడికి వెళ్ళి నేనిచ్చే నీళ్లు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గ. మరి కాబట్టి ఆ నీళ్లను మీరు తాగడానికి మరి అవి తాగడానికి ఉండాలి, కానీ ఈ లోక సంబంధమైన నీళ్లు కాదు అని మరి చెప్పినట్లుగా చూస్తున్నాం. మరి యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రమ్ము, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఏమంటున్నారు? దప్పికొనిన వారలారా మీరు నీళ్ల యొద్దకు రమ్మంటున్నాడు. ఎవరు ఈయన నీళ్ల యొద్దకు రమ్మంటుంది? ఎందుకు? జీవజలమైనటువంటి నీటి బుగ్గను మనకు ఇవ్వడానికి. అంటే ఇది రక్షణ లేని వారి కొరకు ఇంకా పైనుండి ఆయన పిలుస్తున్నాడు. నేను దప్పికొంటున్నారు. సహోదరులు చెప్పారు. ఏమని చెప్పారంటే, నా ముందు మాట్లాడిన మాటలు 4వ మాట దగ్గర నుండి తన హృదయంలో తండ్రితో మరి మాట్లాడుకునే మాటలు అని చెప్పారు. అంటే ఈయన ఏమని చెప్తున్నారంటే, తనంతటి తాను అనుకుంటున్నారు, దప్పికొనిన వారలారా రండి అని ఇంకా మరి జనాన్ని పిలుస్తున్నారు. లోకాలు లేకయే రక్షణ ఏమన్నా డబ్బులు కొనుక్కోవాలండి? మనం రక్షణ పొందటం అంటే డబ్బులుకా? కాదు. మరి దేనికి? నిత్య జీవాన్ని పొందడానికి. ఈ లోకంలో ఎంత జీవించినా కూడా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే.
ఈ లోకంలో మనము ఉన్నప్పుడు మన ప్రాణము ఉన్నంత వరకు, ఆయన రాకడా వచ్చే అంతవరకు ఆయనలో జీవించాలని ఒక సహోదరి చెప్పింది, ఒక సహోదరి ఇంకో చెప్పింది. చాలా చక్కగా మరి విన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటే, రక్షణ లేని వారు రక్షించబడడానికి మరి దేవుడు, నేను దప్పికొనుచున్నాను, మీ ఆత్మ నాకు కావాలి, దప్పిక నొందువారు నా యొద్దకు మీరు రండి అని చెప్పుచున్నాడు. మరి మనమందరం కూడా రక్షణ లేని వారి కొరకు, రక్షించబడిన వారు వారి ఆత్మలను మరి దేవుని దగ్గరికి నడిపించడానికి మీరు కూడా మీ ఆత్మలో దాహము కలిగి ఉండాలి. రక్షణ పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రక్షణ లేని వారి కొరకు మనందరం ఏం చేయాలి? థ్యాంక్ యూ దించండి. ఇది రక్షణ లేని వారి కొరకు మరి యేసయ్య ఇప్పుడు ప్రార్థన మరి దప్పికొంటున్నాడు అంటున్నాడు కదా, అలాగే ఆత్మల రక్షణార్థమై మీరందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేకాదు మనం కూడా ఆ దాహము దేవుని దగ్గరికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవటానికి పరిశుద్ధుడైన ఆయన మరి సన్నిధిలో నిత్యము గడుపుతూ ఉండాలి. అలా మరి దేవుని యొక్క మరి ఆ దాహాన్ని మనం తీర్చిన వారం అవుతాం. మనం కనుక ఇతరులను ఆయన దగ్గరికి నడిపించి మరి ఆయనలో మనం కూడా జీవించినట్లయితే ఆ యొక్క ఆత్మ దాహాన్ని మనము తీర్చిన వారము అవుతాం. శరీర దాహం అంటే తీసేయండి, మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. మనం కూడా మరి ఆ యొక్క సంఘము అంతటి కొరకు, సంఘం అంటే ప్రపంచములో ఉన్న రక్షించబడిన ప్రతి సంఘములోని వ్యక్తులందరూ కూడా పరిశుద్ధ సంఘం అన్నమాట. అయితే ఇంకొక చిన్న విషయము చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో, దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొన నిమ్ము. దప్పిగొనడం అంటే ఆత్మలో దప్పికొనిన వారిని నా దగ్గరికి రానియండి, ఆ యొక్క వచ్చి వారిని ఇచ్చయించు వారిని అంటే వారు మరి వారి యొక్క ఇష్టము చొప్పున జీవజలాన్ని ఎలా పుచ్చుకొనిమంటున్నాడు? ఉచితముగా. ఆయన ఇచ్చే రక్షణ ఉచితము. ఆ ఉచితమైన రక్షణను మనము పొందుకోవాలి. తర్వాత అదే వచనంలో పై భాగాన్ని చదువుదాం. ఎందుకంటే మరి ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొన నిమ్ము. అంటే ఆత్మల దాహము కలిగిన దేవుడు నేను దప్పికొనుచున్నాను అని అన్నారు కదండి. ఒకటి, లేఖనములు చెప్పినట్లు ఆయన దప్పికొన్నాడు. రెండవది, శరీర అంతా కూడా అలసిపోయి రక్తము సిక్తమైపోయి రక్తమంతా పోయి చెమట రక్త బిందువుగా మారి మరి ఆయన అలసిన వాడై నేను దప్పికొనుచున్నాను అన్నాడు. వాటన్నిటికంటే కూడా ఆత్మల రక్షణార్థమై ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నాడు. మనందరము కూడా ఆత్మీయ దప్పిక ఇతరులను రక్షించడానికి కలిగి ఉండాలని చెప్పాం. కానీ చివరిగా ఒక చిన్న మాట, ఒక్క నిమిషంలో ఏంటంటే, మనం ఏ దినాల్లో ఉన్నామండి? ఎండాకాలమా? శ్రమల దినాలా? కాదు, చివరి దినాలు. సహోదరుడు చెప్తున్నాడు, అంత్యకాలంలో ఉన్నాం, రాకడ దినాలలో ఉన్నాం. అంత్యకాలంలో జనులు ఎలా ఉంటారో తిమోతి పత్రికలో వ్రాయబడింది, అలాగే ఉన్నాము. కానీ దేవునిలో ఉన్న మనము, అమ్మో నేను ఇలా ఉన్నానేమో అని మనల్ని మనం పరిశీలనగా చూసుకోవాలి. పరిశుద్ధాత్మ, ఇప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో చదివారు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారంట. ఆత్మ ఎవరు? ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పెండ్లి కుమార్తె అంటే ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘం అంతా సిద్ధపాటు కలిగి ఉంది. మనలో ఎవరున్నారో తెలియదు, అందరం కాదు, కానీ ఆయనలో లోపల పరిశుద్ధంగా పవిత్రంగా, అమ్మో ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు అని ఎవరం సిద్ధపడి ఉంటామో వాళ్ళు సార్వత్రిక సంఘములో ఒక చిన్న అవయవములలో ఒక అవయవముగా ఉంటారు. అంటే అలా సార్వత్రిక సంఘము, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సార్వత్రిక సంఘము ఏమంటున్నారంటమ్మా? ప్రభు అయిన యేసు రమ్ము అంటున్నారా? ఒకసారి చదువుతారా?
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవాలని. ఇప్పుడు ఎవరు చెప్పాలి రమ్ము అని? మనందరం రమ్ము అని చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి మనకి? దేవునిలో సిద్ధపడి మేము దేవుని రాకడలో ఎత్తబడ్డగలము అన్నవారే కదా రమ్ము అని చెప్పగలిగేది. కాబట్టి మనందరం కూడా దేవుని దినపు రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ సంవత్సరము నేను ప్రతి సంవత్సరం 31వ తారీఖు రాత్రికి 1వ తారీఖు రాగానే మనకు వాగ్దానాలు ఇస్తారు కదండి, ఇస్తారు. అయితే ఆ వాగ్దానము కాకుండా నేను వాక్యం ఏదైతే డైలీగా చదువుతానో ఆ వాక్యంలో నుండి ప్రతి సంవత్సరం దేవుడు నాతో ఒక వాగ్దానం చేసినట్లుగా మాట్లాడాలని ప్రార్థన చేసుకొని చదువుకుంటా. పోయిన సంవత్సరంలో అంతకుముందు అప్రమాణానికి అబద్ధానికి నువ్వు దూరంగా ఉండమని నాతో చెప్పాడు. అప్పటి నుంచి కొంచెం అబద్ధం ఆడడం మానేశాను. అబద్ధం అంటే ఏదన్నా చిన్న విషయాల్లో, ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నా కూడా లేడండి బయటికి వెళ్ళాడని చెప్పినా కూడా అబద్ధంగా మానేశాను. అలా ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానము ఆయన దినపు రాకడ కొరకు పేతురుపత్రిక 9వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం ఒక చిన్నసారి అది చదివేసి నేను ముగిచ్చేస్తాను. పాస్టర్ గారు మన్నించాలి. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము సగభాగం నుండి, అంటే దేవుని దినపు రాకడ కొరకు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ వాగ్దానము నాకు 31 రాత్రి ప్రభువారు ఇచ్చినటువంటి వాగ్దానము. దేవుని దినపు రాకడ కొరకు, అంటే దేవుడు వస్తున్నాడు, ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. నా మట్టుకు నాకు వచ్చింది ఈ వాగ్దానాన్ని పట్టుకొని నేను వారంలో ఒకరికో ఇద్దరికమ్మా దేవుని రాకడ వస్తుందంట, దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఎంతో జాగ్రత్తగా ఎలా ఉండాలంట, ఎంతో జాగ్రత్తగా ఉండాలంట. ఇదే వచనం వెనక వైపు తర్వాత 14వ వచనంలో, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టుచు ఉన్నారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఆయన దృష్టికి ఎలా కనపడాలంట? నిష్కళంకులు అంటే కళంకం ఏమి కూడా ఉండకూడదు. అనింద్యులు అంటే నింద కూడా ఉండకూడదు. నింద అంటే ఏందండి? అసలు మనం చేయని దానిని చేశారు అంటే నింద అంటారు కదా. చేయని దానిని చేశారనేది, నిందను భరించడం అనేది మంచిదే, కానీ అనింద్యులుగా అసలు నింద కూడా పడకుండా ఉండాలి అని యేసయ్య నాతో మాట్లాడారు. కాబట్టి ఈ వర్తమానంలో దప్పిగొనుచున్నాను అనే మాట కంటే కూడా దేవుని దినపు కొరకు రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఆయన దినపు రాకడ కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధ ప్రవర్తనతో జాగ్రత్తగా ఉంటూ నిష్కలంకులుగా నిందారహితులుగా ఉందాము. ఇంకా రక్షించబడిన ఆత్మల కొరకు మనము మరి దప్పిక కలిగిన వారముగా ఉందాము. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అమ్మగారికి వందనాలు, సంఘం అంతటికి వందనాలు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.